హలో, నేను మీ రాణి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఆ కొత్త రెసిపీ ఏమిటో ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఎన్నో పోషకాలతో కూడిన రాజ్మా కర్రీ అండి. ఈ రాజ్మా కర్రీ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, గ్యాస్, ఈ ఏ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తిన్నా కానీ చాలా చాలా మంచిదండి. ఈ రాజ్మా కర్రీ వల్ల ప్రోటీను, ఫైబరు, ఐరన్ అన్నీ అందిస్తుందండి ఈ రాజ్మా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. రాజ్మా, 2 ఆనియన్, 2 టమోటా, కరివేపాకు, కొత్తిమీర, కర్డ్ అండి. కర్డ్ అంటే పెరుగు, ధనియాల పౌడర్, మిర్చి పౌడర్, పసుపు పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. 3 జీడిపప్పు పలుకులు, మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో జీడిపప్పులు వేసుకోవచ్చండి. నేనైతే కొంచెమే తీసుకున్నాను. ఇప్పుడు టమోటా, ఆనియన్ని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత జీడిపప్పులను కూడా బాగా వేయించుకోవాలండి. నైటే సోక్ చేసి పెట్టుకున్న రాజ్మాని ఇప్పుడు కుక్కర్లో వేసి ఒక 5 విజిల్స్ పెట్టుకోవాలండి. నేనైతే 5 పెట్టుకున్నాను. మరి మీరు మీ కన్సిస్టెన్సీని బట్టి పెట్టుకోండి. ఇలా 5 విజిల్స్ పెట్టుకున్న తర్వాత కుక్కర్ ఆఫ్ చేసేయాలండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో కుక్కర్ పెట్టుకొని నూనె వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు వేసుకున్న తర్వాత ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే కర్రీ బాగుంటుందండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని బాగా కదుపుకోవాలి. కదుపుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా కదుపుకోవాలి. కరివేపాకు కదుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి. ఇప్పుడు ఆలు వేసుకోవాలండి. ఆలు అంటే మన ఆప్షన్ అండి, వేసుకోవాలని మ్యాండేటరీ ఏం లేదు. నేనైతే వేసాను. ఇప్పుడు కర్డ్ వేసుకొని అంతా ఒకసారి కదుపుకోవాలి. కదుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టొమాటో, ఆనియన్, జీడిపప్పులు పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పులు పేస్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆ మసాలా పచ్చి స్మెల్ రాకుండా ఉంటుందండి. ఇప్పుడు మిర్చి పౌడర్ వేసుకోవాలండి. ఇప్పుడు మసాలాలు 1 by 1 వేసుకోవాలి. మిర్చి పౌడర్ తర్వాత ధనియాల పొడి తర్వాత మిరప్పొడి, తర్వాత పసుపు పొడి, ఇలాగ గరం మసాలా అన్నీ 1 by 1 వేసుకోవాలండి. 1 by 1 సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఎందుకంటే కర్రీ అంతా మాడిపోతుంది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టి వేసుకుంటే కర్రీకి మంచి టేస్ట్ ఉంటుంది, మాడిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ అంతా ఒకసారి కలుపుకొని మనం కుక్కర్లో విజిల్ పెట్టుకున్న రాజ్మాను కలుపుకోవాలండి. ఇప్పుడు బాగా అంతా మసాలా పట్టేలాగా కదుపుకోవాలి. కదుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా వేసుకుంటే ఏ సాంబార్ కర్రీస్కైనా టేస్ట్ బాగుంటుందండి. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మన కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవాలండి. ఫస్ట్ కొంచెం తక్కువే వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకొని ఇబ్బంది పడుకోకుండా. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని బాగా కదుపుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే ఎప్పుడైనా ఏ కర్రీస్కైనా కొత్తిమీర అనేది లాస్ట్లో వేసుకోవాలండి. ఎందుకంటే అప్పుడే టేస్ట్ వస్తుంది కర్రీకి బాగా. ఇప్పుడు ఎంతో టేస్టీ అయినటువంటి రాజ్మా కర్రీకి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా ఉడికిపోయిన తర్వాత కుక్కర్లో ఉన్న కర్రీని ఇలా బౌల్లోకి తీసుకోవాలండి. ఈ కర్రీ తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి ప్లీజ్.